తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చేసి సంచలనం సృష్టించే విధంగా జగిత్యాలలో బీఆర్ఎస్ సభ జరగబోతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. జగిత్యాల నుంచి లివిల్ చెప్పండి, మరికొన్ని గంటల్లో జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ జరగబోతుంది. అయితే ఇప్పటి వరకు సభలో కార్యకర్తలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే వివిధ జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలకు కూడా అక్కడ రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే పూర్తి అప్డేట్స్ ఏంటి? మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద జగిత్యాల జనగర్జన సభకు సర్వం సిద్ధమైపోయింది. బీఆర్ఎస్ అధినేత రాక కోసం వాళ్ళ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. అన్ని దారులన్నీ కూడా జగిత్యాల వైపే ఇవాళ కనిపిస్తున్న పరిస్థితి. గులాబీ మయమైపోయింది జగిత్యాల పట్టణం అంతా కూడా. వాళ్ళ జనగర్జన పేరుతో ఏర్పాటు చేసిన సభలో 40 ఏళ్ల సుదీర్ఘ కాంగ్రెస్తో అనుబంధం ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్కి ఇటీవల రాజీనామా చేశారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో జాయిన్ కానున్నారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు జీవన్ రెడ్డిని. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ పెద్ద ఎత్తున జన సమీకరణ, అంటే ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా మేమొస్తాం కేసీఆర్ సభకంటూ కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మనం ధర్మపురి రోడ్లో ఉన్నాం. ధర్మపురి రోడ్లో ఎక్కడ చూసినా ఇక్కడ మనకు స్పష్టంగా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడి నుంచి ఇటు కోరుట్ల వైపు నుంచి వచ్చిన వారు నేరుగా రైట్ సైడ్ తీసుకొని అక్కడికి సభా వేదిక వద్దకు వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. వారికి సంబంధించిన పార్కింగ్ రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే ఆయా గ్రామాల ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉంటారో, గ్రామాల ఇన్ఛార్జ్ కావచ్చు, మండలాల ఇన్ఛార్జ్లకు సంబంధించిన వారికి ఇప్పటికే రూట్ మ్యాప్ క్లియర్ చేశారు. వారంతా కూడా వారికి కేటాయించిన రూట్లలో ఈ జగిత్యాల పట్టణానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వారి వాహనాలను పార్కింగ్ చేసి నేరుగా వివేకానంద గ్రౌండ్కు చేరుకుంటారు. సాయంత్రం 4:45 బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచి జగిత్యాలలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ప్యాడ్కి చేరుకుంటారు. 5:30 ప్రాంతంలో నేరుగా అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్తారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు ఉంటాయి. సర్వమత ప్రార్థనల అనంతరం అక్కడ బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా ఇటు దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను విప్లవం వచ్చే విధంగా ఇవాళ ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా సాగాయి. ఖచ్చితంగా రాష్ట్రంలో 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన పూర్తిగా అస్తవ్యస్తం, అగమ్య గోచరం అయిపోయింది. ఇవాళ చాలా ఇబ్బందులున్నాయి. రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రైతాంగానికి అందాల్సిన రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సిన రైతు బంధు నేడు రైతు భరోసాగా పేరు మార్చారు. అది వల్ల రైతు పంట చేతికొచ్చినాక ఇవాళ వడ్లు మొక్కజొన్నలు కళ్ళల్లోకి వచ్చినాక ఇవాళ రైతు భరోసా నిధులు వేస్తామని ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ ఉందని తెలిసి ఇవాళ ఇదే ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి సభ పెట్టుకుని అక్కడ రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు బీఆర్ఎస్ అధినేత వస్తున్న నేపథ్యంలో. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ రాక ఇవాళ తెలంగాణ రైతుల్లో ఒక రకమైన సంతోషం ఉంది. ఇవాళ ఎలాంటి ఇబ్బందులున్నాయో, ఎలాంటి అవాంతరాలు ఎదురవుతున్నాయో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ఇవాళ యువత ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, సుదీర్ఘంగా ఉద్యోగం చేసి తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించిన రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న బాధలు, కష్టాలు, నష్టాలు ఇవాళ అధినేత కేసీఆర్ వాటన్నింటిపైన కూడా గర్జించనున్నారు. వాటన్నింటిపైన ఒక క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీకి ఒక డెడ్ లైన్ విధించనున్నారు. 2 సంవత్సరాలు ఓపిక పట్టారు. 2.5 సంవత్సరాల కాలం పూర్తయింది. ఇవాళ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. మళ్ళీ గత ఉమ్మడి రాష్ట్రంలోని పాలన ఇవాళ కొనసాగుతుంది. ఇవాళ నీళ్లు అడగాలన్నా ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాల్సిన దుస్థితి. ఇవాళ తాగునీరైనా సాగునీరైనా కేంద్రంతో నేరుగా మాట్లాడలేని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పూర్తిగా రైతన్నకు అన్యాయం చేస్తుంది. కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటలో కూడా తీవ్ర అన్యాయం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సభను ఉద్దేశించి జంగు సైరను మోగించనున్నారు. ప్రధానంగా జీవన్ రెడ్డికి సుదీర్ఘ అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాటం చేసినట్లు, పార్టీలకు అతీతంగా పోరాడినట్లు జీవన్ రెడ్డి ఒకరు. అలాంటి జీవన్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని నినాదం ఇవాళ అడుగడుగునా వినిపిస్తుంది. ప్రతి గల్లీలో వినిపిస్తుంది, ప్రతి
ప్రజలున్న ప్రతి చోట వినిపిస్తుంది, వాళ్ళ ప్రతిధ్వనిస్తుంది. అలాంటి నినాదం వాళ్ళ ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. వాళ్ళ జగిత్యాల జనగర్జన మరొక ఉప్పెనవుతుంది. జగిత్యాల జనగర్జన మరొకసారి ఉర్రూతలూగిస్తుంది. ఇవాళ యావత్ తెలంగాణ గోసపడుతున్న తీరు కళ్ళగట్టినట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించనున్నారు. ఆనాడే అనేక సందర్భాల్లో చెప్పారు కేసీఆర్, మీరు మోసపోతున్నారు, మీరు మోసపోతే గోసపడతారు రేపంటూ చెప్పిన మాటలు ఇవాళ తెలంగాణ ప్రజల్లో మైండ్ లో మెదులుతున్నాయి. ఆనాడు కేసీఆర్ చెప్పాడు, మనం ఎందుకు ఆనాడు మోసపోయాం, ఇవాళ గోసపడుతున్నాం, మళ్ళీ కేసీఆర్ రావాలి, మన గోసలన్నీ తీరాలంటే ఖచ్చితంగా కేసీఆరే రావాలి, మళ్ళీ కారు గుర్తే ఉండాలి, ఖచ్చితంగా కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి కూడా వాళ్ళ ప్రజలంతా కూడా విశ్వసిస్తున్న నేపథ్యంలో ఈ సభ ఒక చరిత్రలో మల్పు రాయిగా మారుతుంది. చరిత్రలో ఒక లిఖించదగ్గ రోజు వల్ల జగిత్యాల పట్టణం చేరుతుంది. వివేకానంద గ్రౌండ్ దాదాపు 150,000 పైచిలకు జనాభాతో వాళ్ళ కిక్కిరిసిపోతుంది. ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తండోపతండాలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సంబంధించిన ప్రజలంతా కూడా ఇవాళ మెదక్ సంబంధించి సిద్దిపేట ప్రాంతానికి సంబంధించిన జనగామకు సంబంధించిన వారు కూడా కేసీఆర్ ప్రసంగాన్ని మేము నేరుగా చూడాలి, కేసీఆర్ ప్రసంగాన్ని మేము నేరుగా వినాలి అనే ఒక ఉద్దేశంతో ఇవాళ పెద్ద ఎత్తున జగిత్యాల జనగర్జన ప్రజాశీర్వాద సభకు చేరుకుంటున్నారు. ఖచ్చితంగా సాయంత్రం 5 గంటలకు యావత్ తెలంగాణ అంతా కూడా వాళ్ళ కేసీఆర్ ఏం మాట్లాడతాడు, కేసీఆర్ ఏం చెప్తాడు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి జన్మగీతం పాడేందుకు మనకు ఏం పిలుపునిస్తారు, మనం ఎలా సిద్ధమవుదామనే ఒక ఊహలో ఉన్నారు. ఇవాళ ఢిల్లీ మెడలు వంచాలన్నా, గల్లీ మెడలు వంచాలన్నా మళ్లీ కేసీఆరే కావాలి. వాళ్ళ కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా ఇవాళ అడుగడుగున అన్యాయం చేస్తుంది, అడుగడుగున రాష్ట్ర ప్రజానికానికి ఇబ్బంది పెడుతుంది. అనేక నిధులు ఆపారు, అనేక ప్రాజెక్టులు ఆపారు. అన్నీ మళ్లీ కావాలంటే కేసీఆర్ కావాలి. ప్రశ్నించే ఏకైక వ్యక్తి, కేంద్ర ప్రభుత్వం నిలదీసే వ్యక్తి కేసీఆర్. ఆ కేసీఆర్ రాక కావాలి మాకు. మళ్లీ కేసీఆర్ పాలన ఇస్తేనే వాళ్ళ తెలంగాణ స్వర్ణయుగం అవుతుంది, కేసీఆర్ పాలన వస్తేనే తెలంగాణకు శ్రీరామరక్ష అవుతుందని చెప్పేసి కూడా చూస్తున్న నేపథ్యంలో ఏదైతే ఏర్పాటు చేసిన పెద్ద ఎత్తున ప్రజలకు అక్కడ మౌలిక వసతులు కూడా కల్పించారు. తాగడానికి నీరుతో పాటు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే జగిత్యాల పట్టణం అంతా కూడా రూట్ మ్యాపింగ్ చేశారో, రూట్ మ్యాపింగ్ చేసిన లొకేషన్లన్నీ కూడా ఆయా మండలాల అధ్యక్షులు కావచ్చు, ఇన్ఛార్జీలకు కావచ్చు, కోఆర్డినేషన్ చేసే టీమ్స్ కావచ్చు ఇప్పటికే పంపించడం జరిగింది. వారు ఆయా రూట్లలో పట్టణానికి చేరుకొని నేరుగా వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో పార్క్ చేసుకుని నేరుగా సభాస్థలికి చేరుకుంటారు. 5:30 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత 6 గంటల ప్రాంతంలో సభా ప్రాంగణం చేరుకుని సభా ప్రాంగణం నుంచి యావత్ తెలంగాణను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రసంగానికి వాళ్ళ రాష్ట్ర మీడియానే కాదు, జాతీయ మీడియా సైతం కేసీఆర్ ప్రసంగంపై ఎదురు చూస్తున్న పరిస్థితి. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు ఇవాళ ఒక డెడ్ లైన్ విధించే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలకు ఇక్కడి నుంచే ఒక గీత, ఒక లైన్ ఏర్పాటు చేసి దీని ద్వారా మనం పోదాం, తెలంగాణ హక్కుల కోసం మళ్లీ ఒక ఉద్యమం తీసుకొద్దామనే పంతాలో కేసీఆర్ ప్రసంగం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరికొన్ని గంటల్లో కేసీఆర్ జగిత్యాల జనగర్జనకు రానున్నారు. ఇక్కడ ఉద్దేశించి యావత్ తెలంగాణ జాతిని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ప్రత్యూష.